వారేవా ఏమి పాయసం తింటుంటే వెన్నలాగా కరిగిపోతుంది. వండాలి వారానికి ఒకసారి ఇలాంటి రుచులు మరిచిపోకుండా. ఏందే నువ్వు చెప్పే సగ్గుబియ్యం పాయసం చూడ్డానికి తినడానికి బాగానే ఉండిద్ది కానీ చేసేటప్పుడు దోల అణిగిపోద్దమ్మే. చూడ్డానికి చిన్నగా ఉన్నా దోల అణిగిపోద్దమ్మే. నీకు తెలీదు, అవి ఉడకాలంటేనే టైం పట్టేసిద్ది. గ్యాస్ అంతా దండగా. ఎదురు చూసేవాళ్ళు కూడా బోరు కొట్టి సరేలే ఈ లోపల ఇంకోటి ఏమైనా వండి పెట్టు అని అంటారు. అందుకనే 10 వండమ్మాయి. నువ్వెట్ట వండేస్తున్నావు అన్నీ చకచక. అయ్యో పిన్ని గారు, వండేటప్పుడు టైం చూసుకుంటే మనకి భారంగానే ఉండిద్ది. అదే సంతోషంగా చేస్తూ ఉండండి, ఆ టైం ఇట్టే గడిచిపోతూ ఉండిద్ది. ఇంకా ఎట్టండి వ్యవహారాలు నేను బోల్డ్ అని మాట్లాడతాను కానీ ఎట్టా చేసావు వివరంగా చెప్పు. నేను కూడా మీ బాబాయ్ గారి దగ్గర మార్కులు కొడతాను. ముందుగా ఒక అరకేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. చక్కగా ఇలా కొద్దిగా మునిగేలాగా వాటర్ వేసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టిన తర్వాత ఇక మనం స్టవ్ మీద సన్నమంట మీదే ఇలాగా తిప్పుకుంటూ ఉండండి. మనకి ఖచ్చితంగా 20 నిమిషాల వరకు పట్టిద్ది. అదే కుక్కర్లో అయితే 2 నిమిషాలు అయిపోద్ది. సరేనా? కుక్కర్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వాళ్ళు 5 విజిల్స్ వస్తే ఇట్టే అయిపోద్ది. కుక్కర్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా 20 నిమిషాల వరకు సన్నమంట మీదే ఇలా మెత్తబడేంత వరకు తిప్పుకుంటూ ఉండండి. అడిగంటుతూ ఉండిద్ది, మీరు పక్కనే ఉండాలి. సరేనా? లేదంటే గట్టిపడిపోయి శుద్ధల్లాగా మాడిపోతూ ఉండిద్ది. అర్థమైందా? చక్కగా నాకు ఇలా పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి సగ్గుబియ్యం పాయసానికి పంచదార వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ మనం సేమియా పాయసం చేసినప్పుడు షుగర్ వేసి చేశాను. ఇప్పుడు మీకు బెల్లం వేసి చూపిస్తున్నాను. సరేనా? బెల్లం చూసారా ఎంత గట్టిగా ఉందో, అసలు ఎంత డస్ట్గా కనిపిస్తుందో చూసారా? మీరు కొంతమంది ఇలాగ దంచుకొని దాంట్లో వేసేస్తున్నారు. అది ఏమాత్రమైనా బాగుండిద్దా? అస్సలు బాగోదు. తినేటప్పుడు మనకి ఇసుకలాగా గడ్డి పరకల్లాగా తగులుతూ ఉండిద్ది. అలా కన్నా ఇలా కొట్టి వేసుకోండి. అబ్బే, ఇలా కొడితే ఆ గచ్చుకున్న మరకలు ఆ గచ్చు మీద ఈ బెల్లం అతుక్కుపోయి ఉండిద్ది. అబ్బే పర్ఫెక్ట్ కాదు. ఇలా ఆ కవర్ల మీద వచ్చిద్ది బెల్లం, ఆ కవర్లో మళ్ళీ వేసుకొని ఇలా దంచుకున్నారనుకో మీకు గచ్చు పడవదు, మీకు శుభ్రంగా ఉన్నట్టుకుండుద్ది. ఇప్పుడు ఇలా ఆ 2 అరకేజీ బెల్లాన్ని కచ్చపిచ్చగా దంచుకొని ఇలా ఒక కళాయిలో చక్కగా వేసేసుకోండమ్మా. ఇప్పుడు మనం ఇలా ఇంత ముక్కలైతే చాలమ్మా, మరి మనం మెత్తగా ఏం చేసుకోక్కర్లేదు. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు. చక్కగా కొంచెం కరగడానికి వాటర్ వేయండి అమ్మా. ఒక టీ గ్లాస్ నిండే అంతే, అంతకు మించి ఎక్కువ కూడా అక్కర్లేదు. చక్కగా మీరు మీడియం మంట పెట్టుకొని ఇలాగా కరగబెట్టుకోండి అమ్మ. బెల్లం అనేది ఇలా కంప్లీట్గా మనకి గడ్డల్లా కాకుండా నీళ్ళలాగా మారిపోవాలి, ఇలా కరిగిపోవాలి. ఇక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్నాం కదమ్మా, అది చిన్న గిన్నె అవడం వల్ల మళ్ళీ మనం పాలు బెల్లం అన్నీ వేయాలిగా, పట్టదు కదా. అందువల్ల నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని చక్కగా సగ్గుబియ్యం మొత్తం వేసుకొని కరగబెట్టిన బెల్లం కూడా వేసుకున్నానమ్మా. ఇక మనం పాలు అనేది కాసుకోవాలి. 1 లీటర్ పాలు చక్కగా బాగా మరగనిచ్చి ఇక మనము ఆ సగ్గుబియ్యం దాంట్లో ఇక వేసేసుకోండమ్మా. అర్థమైందమ్మా? ఇలా సగ్గుబియ్యంతో పాటు పాలు ఉడికించుకోవచ్చమ్మా. లేదు అంటే చక్కగా ఇలా విడివిడిగా ఉడికించుకొని ఒకే గిన్నెలో వేసుకుంటే చక్కగా మీకు అంతా వేడివేడిగా లూజ్గా ఉండిద్దమ్మా. సగ్గుబియ్యంతో పాలు ఉడికించుకుంటే కొంచెం టైట్ అవుతూ ఉండిద్ది. ఇలాగైతే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా. అందువల్ల నేను 3 విడివిడిగా చేశానమ్మా. సరేనా? ఇప్పుడు ఒక 5 యాలక్కాయలు దంచుకొని కలుపుకోండమ్మా ఇలాగా. ఇక చక్కగా ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇలా తినేస్తానంటే తినేయండమ్మా. ఇదే చక్కగా సగ్గుబియ్యం పాయసం అంటారు. ఇంతకన్నా మంచి హెల్దీ రెసిపీ ఏమీ ఉండదమ్మా. సరేనా? చూస్తుంటేనే ఆకలేస్తుంది కదమ్మా. ఇలా తినేస్తానంటే తినేయండమ్మా. లేదక్క మాకు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్ అక్క అనేవాళ్ళైతే ఇలాగా చక్కగా ఒక కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చక్కగా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్న ముక్కలుగా
ఇలాగా ఆ నెయ్యిలో వేయించుకోండమ్మా. 2 నిమిషాలమ్మా. మంట అనేది సన్న మంట మీదే అంటే సిమ్లో ఉండాలమ్మా. పెద్ద మంట పెట్టినా మీడియం మంట పెట్టినా ఇట్టే మాడిపోయి బాగోదమ్మా. ఆ ఫ్లేవర్ మారిపోద్ది. ఇలా దోరగా 2 నిమిషాల వరకు సన్న మంట మీదే వేయించుకుంటూ ఉండాలమ్మా. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ రాగానే ఇమ్మీడియట్గా వేరే ప్లేట్లో తీసుకున్నమ్మా. ఇలా మొత్తానికి తీసేసుకొని చక్కగా అదే కళాయిలో కిస్మిస్లు కూడా వేసుకున్నమ్మా. దాన్ని కూడా ఇలా 2 నిమిషాలు సన్నమంట మీదే వేయించుకొని ఇక మొత్తాన్నిటికీ వేరే ప్లేట్లో పెట్టేసుకున్నమ్మా. ఇక మనం ఈ విధంగా రాగానే ఇక మనకి డ్రై ఫ్రూట్స్ అనేది రెడీ అయిద్దమ్మా. మీ దగ్గర బాదం పప్పు ఉన్నా జీడిపప్పు ఉన్నా మీ దగ్గర ఓపిక తగ్గట్టు ఎన్ని రకాలున్నా వేసుకోవచ్చు, సరేనా. కొబ్బరి వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్గా ఉండిద్ది కాబట్టి నేను దాంతో సరిపెడుతున్నానమ్మా. చాలామంది డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్ని రకాలు వేస్తారు, కానీ కొబ్బరి వేసేవాళ్ళు తక్కువగా వేస్తారు. దానివల్ల టేస్ట్ మారిద్దని తెలియదమ్మా. ఒక్కసారి ఈ వీడియో చూసి తప్పనిసరిగా మీరు కూడా చేయండమ్మా. ఇలా కొబ్బరి వేసుకొని చక్కగా వేయించుకున్న కిస్మిస్లు కూడా వేయించుకొని ఇలా తినేస్తానంటే తినేయండమ్మా. లేదక్క మేము చేసే విధానం అందరికీ అవాక్ అయ్యేలాగా ఉండాలక్క, నాది స్పెషల్ వంటకం లాగా ఉండాలి అనే లెక్క అయితే చక్కగా పిస్తాలు ఉంటాయి కదమ్మా, అవి చిన్న చిన్న ముక్కలుగా నూనెలో వేయించుకోకుండా ఇలాగ విడిగా కట్ చేసుకొని ఇలా దానిపైన వేసుకున్నమ్మా. ఇక ఇంతేనమ్మా. ఇక మీరు స్పెషల్గా కనిపిస్తారు మీ వంటకం. నచ్చిందమ్మా. నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్.